సర్వసమీకరణం. మనం కిందటి పాఠాల్లో 5వ, 6వ, 7వ సర్వసమీకరణాలు ఉపయోగించి బహుపదుల్ని సూక్ష్మీకరించడం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కొత్త సర్వసమీకరణం నేర్చుకుందాం. అదే 8వ సర్వసమీకరణం. అది ఈ విధంగా ఉంటుంది. x³ + y³ + z³ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు x + y + z ఇంటూ x² + y² + z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx. చూడండి, ఇందులో xyz అనే 3 చరరాశులు ఉన్నాయి. ఒక ఉదాహరణ తీసుకుందాం. 27x³ + y³ + z³ మైనస్ 9xyz యొక్క కారణాంకాలు కనుక్కోండి. ఇది ఒక ఘన బహుపది, ఎందుకంటే దీని పరిమాణం 3. ఇక్కడ ఏ సర్వసమీకరణం సరిపోలుతుందో చూద్దాం. దీనిలో రుణ గుర్తు ఉంది కాబట్టి x + y³ అవడానికి అవకాశం లేదు, ఎందుకంటే x + y³ x³ + y³ + 3xy ఇంటూ x + y. ఇందులో అన్ని ధన గుర్తులే, అన్ని ప్లస్లే ఉన్నాయి. మరి ఇది x - y³ అవుతుందా? x³ - y³ - 3xy ఇంటూ x - y అవుతుందా? కాదు, ఎందుకంటే ఇచ్చిన సమస్యలో xyz అనే 3 చరరాశులు ఉన్నాయి, 2 చరరాశులు కాదు. చూద్దాం, ఇది 8వ సర్వసమీకరణంలా ఉందేమో. x³ + y³ + z³ - 3xyz ఈజ్ ఈక్వల్ టు x + y + z ఇంటూ x² + y² + z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx. 27x³ + y³ + z³ మైనస్ 9xyz ని ఈ విధంగా రాయొచ్చు. మొదటగా ఎడమ వైపు నుంచి ప్రారంభిద్దాం. 27x³ ఈజ్ ఈక్వల్ టు 3x³. 9xyz ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3x ఇంటూ y ఇంటూ z. ఇది 8వ సర్వసమీకరణానికి సరిపోయింది. కాబట్టి మనకి మొదటి కారణాంకం 3x + y + z అవుతుంది, ఎందుకంటే మొదటి పదం 3x, రెండో పదం y, మూడవ పదం z. కాబట్టి మరో కారణాంకం 3x² + y² + z² మైనస్ 3x ఇంటూ y మైనస్ y ఇంటూ z మైనస్ z ఇంటూ 3x అవుతుంది. కనుక సర్వసమీకరణంలో xకు బదులుగా 3x ఉంచాలి. దీన్ని మరింత సూక్ష్మీకరిస్తే మనకు వచ్చే సమాసం ఏమిటి? 3x + y + z ఇంటూ 9x² + y² + z² మైనస్ 3xy మైనస్ yz మైనస్ 3xz అవుతుంది. కాబట్టి ఇవి రెండు 27x³ + y³ + z³ మైనస్ 9xyz యొక్క కారణాంకాలు అవుతాయి. 8వ సర్వసమీకరణం ఇటువంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తాం. 3 చరరాశులు కలిగి ఉండి మరియు ఒకే పదంలో 3 చరరాశులు కలిసి ఉంటే అటువంటి సందర్భాల్లో మాత్రమే ఈ సర్వసమీకరణాన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ ఇచ్చిన ఈ విధమైన ఉదాహరణలకి ఉపయోగిస్తాం. ఘనములు గణించకుండానే ఈ కింద ఇచ్చిన విలువని కనుక్కోండి. -12³ + 7³ + 5³. ఇక్కడ ఈ సర్వసమీకరణాన్ని ఉపయోగించగలం. -12 ఈజ్ ఈక్వల్ టు x, 7 ఈజ్ ఈక్వల్ టు y, 5 ఈజ్ ఈక్వల్ టు z. ఎలా మరి? ఈ సర్వసమీకరణంలో 4 పదాలు ఉన్నాయి. అవి x³ + y³ + z³ మైనస్ 3xyz. కానీ సమస్యలో 3 పదాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? 3xyzని రెండో వైపుకు తీసుకువెళ్ళి సాధించవచ్చు. కనుక x³ + y³ + z³ ఈజ్ ఈక్వల్ టు x + y + z ఇంటూ x² + y² + z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx ప్లస్ 3xyz అవుతుంది. మొదటి పదం చూడండి, x + y + z -12 + 7 + 5 ఈజ్ ఈక్వల్ టు -12 + 12 ఈజ్ ఈక్వల్ టు 0. కనుక x + y + z ఇంటూ x² + y² + z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx మొత్తం విలువ 0 అవుతుంది. ఇప్పుడు రెండో పదం 3xyz మాత్రమే మిగిలింది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ -12 ఇంటూ 7 ఇంటూ 5. దీని విలువ -1260. కనుక మనకు కావాల్సిన సమాధానం -1260 అవుతుంది. వచ్చే పాఠంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.